నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. పేదవాడికి అనారోగ్యం వస్తే వాడికి ధైర్యాన్ని ఇచ్చేది ఆరోగ్యశ్రీ కార్డు. అయితే ఈ ఆరోగ్యశ్రీ కార్డు యొక్క పరిధిని కూడా 10 లక్షలకి పెంచుతామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన 6 హామీల్లో ఇది కూడా ఒక ముఖ్యమైనది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆరోగ్యశ్రీని 10 లక్షలకి పెంచుతున్నామని గవర్నమెంట్ ప్రకటించింది. రేవంత్ రెడ్డి ప్రకటించారు సీఎంగా. కానీ ప్రస్తుతం ఇదే ఆరోగ్యశ్రీ బంద్ అయ్యే పరిస్థితిలో ఉంది. ఎందుకో కారణాలు చూద్దాం. 10వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్. ఏడాదిగా బకాయిలు చెల్లించలేదు, పరిష్కరించకుంటే సేవలు నిలిపివేస్తాం. సర్కారుకు ప్రైవేట్ ఆసుపత్రుల అల్టిమేటం. రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఈ నెల 10 నుంచి అంటే 10వ తేదీ నుంచి నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని ఈ నెల 10వ తేదీ నుంచి నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు హెచ్చరించాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఈఓకు ఈమెయిల్స్ పంపించాయి. ఏడాది కాలంగా తమకు బకాయిలు చెల్లించడం లేదని, ఈ నెల 10లోగా తమ పెండింగ్ బకాయిల అంశాన్ని పరిష్కరించాలని, లేకుంటే అదే రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని అల్టిమేటం జారీ చేశాయి. ఆరోగ్యశ్రీ ఉద్యోగుల పథకం ఈహెచ్ఎస్ ఉంటుంది కదా, ఈహెచ్ఎస్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, ఇవన్నీ కూడా బకాయిలు ఉన్నాయని పేర్కొన్నాయి. పెండింగ్ బకాయిల వల్ల ఆసుపత్రులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాయని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ తానా పేర్కొంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించే పరిస్థితి కూడా లేదని తేల్చి చెప్పేసింది. అయితే 1000 కోట్ల వరకు పెండింగ్ ఉంది బకాయిలు అని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు 1000 కోట్లకు పైగానే ఉన్నాయని తానా చెబుతోంది. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే సుమారు 9 నెలల బకాయిలు పెండింగ్లో పెట్టారని ఆ నెట్వర్క్ ఆసుపత్రులు చెప్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలోనే దాదాపు 672 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు ఉన్నాయని అంటున్నాయి. గతంలో తొలుత బిల్లులు పెట్టిన వారికే మొదట చెల్లింపు తరహా పద్ధతి ఉండేదని, అంటే ఫస్ట్ క్లెయిమ్ ఫస్ట్ పేమెంట్ అనేది ఉండేదని, కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ బిల్లులను తొలుత సర్కారీ దవాఖానాలకే చెల్లిస్తున్నారని అంటున్నాయి. అంటే ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్కే ఆరోగ్యశ్రీ బిల్లు గవర్నమెంట్ చెల్లిస్తుందట. ప్రైవేట్ ఆసుపత్రులకు 2 నెలలకు ఒకమారు, అది కూడా కొద్ది మొత్తంలోనే బిల్లులు చెల్లిస్తుందని, దీనివల్ల పెండింగ్ బకాయిలు భారీగా పేరుకుపోయాయని చెప్తున్నాయి. అయితే ఈ ఏడాదిలో 920 కోట్లు చెల్లించామని మరోవైపు వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఏడాది కాలంలో 920 కోట్లు చెల్లించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో 672 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయని, వాటిని క్లియర్ చేస్తూనే ఇప్పటి వాటిని కూడా ఇస్తున్నామని వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ చివరి వారంలో కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించిన 40 కోట్ల రూపాయల బిల్లులను మేము రిలీజ్ చేశాము. నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నట్టుగా 1000 కోట్ల బకాయిలు అసలు లేనే లేవు. మహా అయితే 450 నుంచి 500 కోట్ల మధ్య మాత్రమే పెండింగ్ బకాయిలు ఉండటానికి అవకాశం ఉన్నాయని చెప్పి కూడా ఈ ఆరోగ్య శాఖ వాళ్ళు చెప్తున్నారు. ఇక సేవలు కొనసాగించలేమని చెప్పి కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించిన మొత్తం 12 నెలల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి బిల్లుల చెల్లింపులు చేయకపోవడంతో ఆసుపత్రులు నడిపే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించే పరిస్థితి లేదు. జనవరి 10లోగా సమస్యలను పరిష్కరించుకుంటే ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిగా కూడా నిలిపివేస్తామని చెప్పి ఈ డాక్టర్ వద్దిరాజు రాకేష్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ వారు హెచ్చరించారు. అయితే ఆరోగ్యశ్రీ నిలిచిపోతే పేదవాడు ఎలా వైద్యం చేయించుకోవాలో తెలియని ఒక దిక్కుదోచని పరిస్థితిలోకి వెళ్తారు. కాబట్టి ప్రభుత్వం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.